దుర్గగుడిలో అపచారం జరిగింది. నవరాత్రుల వేళ ముగ్గురు వ్యక్తులు పాదరక్షలతో గుడిలోకి ప్రవేశించారు. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు యువకులు పాదరక్షలతో కనిపించారు. అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ బలగాలు ఉన్నప్పటికీ పాదరక్షలతో గుడిలోకి ఎలా వచ్చారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యమే కారణమని భక్తులు మండిపడుతున్నారు. దుర్గగుడిలో అపచారం జరిగింది. నవరాత్రుల వేళ ముగ్గురు వ్యక్తులు పాదరక్షలతో గుడిలోకి ప్రవేశించారు. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు యువకులు పాదరక్షలతో కనిపించారు. అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ బలగాలు ఉన్నప్పటికీ పాదరక్షలతో గుడిలోకి ఎలా వచ్చారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యమే కారణమని భక్తులు మండిపడుతున్నారు. దుర్గగుడిలో అపచారం జరిగింది. నవరాత్రుల వేళ ముగ్గురు వ్యక్తులు పాదరక్షలతో గుడిలోకి ప్రవేశించారు. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు యువకులు పాదరక్షలతో కనిపించారు. అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ బలగాలు ఉన్నప్పటికీ పాదరక్షలతో గుడిలోకి ఎలా వచ్చారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యమే కారణమని భక్తులు మండిపడుతున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఏదైతే ముఖ్యంగా గనక చూస్తే అమ్మవారి ఆలయం పవిత్రంగా దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల నడుమ అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంటే ఏదైతే ఇటు నవరాత్రుల వేళ అమ్మవారి ఆలయంలోకి చెప్పులతో కొంతమంది వ్యక్తులు, అంటే దాదాపుగా ముగ్గురు వ్యక్తులు చెప్పులతో ప్రవేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే దాదాపుగా వందలాది మంది సెక్యూరిటీ, ఇటు పోలీస్ సిబ్బంది, అటు ప్రైవేట్ గా ఉన్నటువంటి అజైల్ సెక్యూరిటీ కావచ్చు, అందరూ ఉన్నటువంటి వ్యక్తుల సమక్షంలోనే ముగ్గురు వ్యక్తులు అమ్మవారి ఆలయంలోకి నేరుగా చెప్పులు వేసుకొచ్చారనేటువంటి దానిపైన, అంటే దుర్గమ్మ దేవస్థానంలో పాదరక్షలతో ప్రత్యక్షమయ్యారు ముగ్గురు భక్తులు. దీనికి సంబంధించి అంతరాలయానికి సంబంధించి అతి సమీపంలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ముగ్గురు యువకులు చెప్పులతో హల్చల్ చేశారంటే అధికారులు, ఇటు పోలీసు, సెక్యూరిటీ బలగాలు ఎంతమంది ఉన్నప్పటికీ పాదరక్షలతో ఎలా వచ్చారనేది ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్నగా ఉంది. ఈ నేపథ్యంలో కనుక చూస్తే వందలాది మంది సెక్యూరిటీ సిబ్బందిని దాటి ఎలా చెప్పులతో వచ్చారనేటువంటి దానిపైన కూడా ఇంకా కూడా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. మరొక వైపు కనుక చూస్తే ఏదైతే ఇక్కడ ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వీరిని ఎవరు అనుమతించారు, ఎవరి ద్వారా వీరు లోపలికి ప్రవేశించారనేటువంటి దానిపైన కూడా ఇటు అధికారులు ఆరా తీయాల్సిన అవసరం ఉంది. మరి పూర్తిగా అధికారులు ఇదంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేటువంటి దానిపైన మాత్రమే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సాధిక. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.